నమస్కారం. ఈటీవీ 2 న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జిల్లా జడ్జి శ్రీ వి నిరంజన్ రావు గారు. నమస్కారం. అలాగే న్యాయవాది ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పి అనురాధ మెదక్ నుంచి మాట్లాడుతున్నా. అయితే నేను ఒక ఆయనకు ₹1,00,000 ఇచ్చిన మేడం. బాండ్ పేపర్ మీద బ్లాంక్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు రాసుకో అని డేట్ కూడా వేయలేదు, ఇచ్చిండు. ఓకే. అయితే 2 చెక్కులు కూడా ఇచ్చిండు మేడం. అవి నేను దగ్గర దాదాపు చాలా లేట్ అయిపోయింది, ఆ చెక్ బౌన్స్ అయింది మేడం. 2 చెక్కులు. అయితే బ్యాంక్ లో పోయి అడిగితే మళ్ళీ ఏమన్నారంటే ఇది డేట్ అయిపోయింది, ఇది జల్లది అని అన్నారు మేడం. మరి ఆ చెక్కులకు సంబంధించింది ఏమన్నా ఐడియా చెప్తారా మేడం? ఓకే అండి, జడ్జి గారు. ఇప్పుడు చెక్కులు బౌన్స్ అయిపోయింది, బ్లాంక్ పేపర్ మీద కూడా సిగ్నేచర్ చేసి ఇచ్చాడు. మరి ప్రూఫ్ అంటే నా దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ అంటే ఇవి ఉన్నాయి మేడం. కాదమ్మా, చెక్ బౌన్స్ కేసు అంటే ఇప్పుడు మీరు వేసుకోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే చెక్ బౌన్స్ చాలా రోజుల కింద ఏందంటున్నారు, నోటీస్ ఇవ్వలేదు, మీరు కేసు కూడా వేసుకోలేదు కాబట్టి. అర్థమైందా? కాకపోతే మీరు సివిల్ బాండ్ పేపర్ మీద మీరు సివిల్ కేసు వేసుకోవచ్చు. ఆ బాండ్ పేపర్ ఒకటి సరిపోతుంది, దాని మీద మీరు చేసుకుని అంటే అది ప్రామిసరీ నోట్ కింద కాదు కానీ బట్ బాండ్ అంటే ఒక మీరు కోర్ట్ ఫీ మనకి అడ్వకేట్ ఖర్చులు అవంతా కేసు ఇది నోటీస్ పంపిస్తారు కదా, దాని ఖర్చులన్నీ ఎంత అయితే అంటే వకీల్ అంటే వాళ్ళ వకీల్ బట్టి ఉంటుందమ్మా, మీరు వకీల్ బట్టి ఉంటుంది. అది కోర్ట్ ఫీ మాత్రం అందరికి ఒకటే ఉంటుంది, కోర్ట్ ఫీ మాత్రం అందరికి ఒకటి ఉంటుంది, వకీల్ బట్టి ఉంటుంది. ₹1,00,000 రావాల్సి ఉంది సార్. అదే అమ్మా, మీరు వేసుకోవచ్చు, కేసు వేసుకోవచ్చు. ఈ కేసు కాకుండా మీరు సివిల్ కేసు వేసుకోవచ్చు. సరే సార్, థ్యాంక్ యూ. మంచిది. మరో కాల్ తీసుకుందాం అండి. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము ఆదో నుంచి మాట్లాడుతున్నాం మేడం. పేరు చెప్పండి. హలో, పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి, ఆదో నుంచి. హలో శ్రీనివాస్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయాలి కంప్లీట్గా, లేకపోతే మీరు చెప్పేది మాకు అర్థం కాదు, మేము చెప్పేది మీకు అర్థం కాదు. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. టీవీ మ్యూట్లో పెట్టేసి ఫోన్లో మాత్రమే మాట్లాడండి మీరు. ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటో. మా సమస్య చెక్ బౌన్స్ కేసు మేడం, మా మీద. హలో, వినిపిస్తాం, చెప్పండి. చెక్ బౌన్స్ మా మీద పెట్టారు వాళ్ళు, దానికి వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దానికి రిప్లై ఇచ్చాము. ఓకే. నోటీస్ ఇచ్చిన ఆయన్ని ప్రాసిక్యూట్ చేయకుండా వాళ్ళు వాళ్ళ కొడుకుని ఇన్వాల్వ్ చేసినారు. ఆయన కొడుకు కూడా సరైన మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము. ఈవెన్ దో మాకు ట్రయల్ కోర్ట్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ హైకోర్టులో న్యాయం జరగలేదు. ఓకే. దానికి మీ తరఫు నుంచి సమాధానం ఏముంది? ఓకే జడ్జి గారు, మీరు హైకోర్టులో కూడా జరగలేదు అంటున్నారు కాబట్టి మీరు పర్మిషన్ ఉంటే సుప్రీంకోర్టు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అది మీరు డీటెయిల్స్ చెప్తారు, డీటెయిల్స్ సరిగా చెప్పడం లేదు, మీరు డీటెయిల్స్ సరిగా చెప్పడం లేదు. అంటే మీరు ట్రయల్ కోర్టు అంటున్నారు, హైకోర్టు అంటున్నారు, మరి ఏ కేసులు వేశారు ఏ సంగతి అని చెప్తే మాకు చెప్పగలుగుతాం మేము. కాదండి, డీటెయిల్ మాకు ఒక 1 lakh మనము లోన్ తీసుకున్నాము, దానికి కాంట్రవర్షియల్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేశాము. కాదు, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు వేశారా మీ మీద? మా మీద వేశారు సార్, మేము తీసుకుని 1 lakh లోన్. అది విషయం అండి. చెక్ బౌన్స్ కేసు ఏమైంది మీ మీద? ₹8,000 స్టాక్ ట్రాన్స్ఫర్ ఇచ్చాము. మీ మీద చెక్ బౌన్స్ కేసు ఏమైంది? దోషి నిర్ధారించారా మిమ్మల్ని? మాకు కన్వెక్షన్ ఇచ్చారు, లాస్ట్ కి హైకోర్టులో మనము సెటప్. అవునండి. అది కాదండి, ఇప్పుడు మీరు కింది కోర్టులో మీరు దోషాన్ని నిరూపించారా వారు అవతల వ్యక్తి? హలో. హలో శ్రీనివాస్ గారు. హలో, మీరు అప్పీల్కి ఎందుకు వెళ్ళారండి? పైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? కాల్ కట్ అయిపోయింది. మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ఫిలిం నగర్ నుండి. పేరు చెప్పండి అమ్మా. సరళారెడ్డి అండి నా పేరు. చెప్పండి సరళ గారు. ఏం లేదు మేడం, మా హస్బెండ్కి నాకు మధ్య రిలేషన్స్ లేవు. యాక్చువల్లీ 5 years నుంచి సెపరేట్గా ఉంటున్నాం. నేను హైదరాబాద్లో ఉన్నాం, తను నిజామాబాద్లో ఉంటారండి. ఓకే. యాక్చువల్లీ ఏం చేశారంటే నా పేరు ల్యాండ్ ఉందని అగ్రికల్చర్ లోన్ తీసుకున్నారండి. ఆ తర్వాత బిజినెస్ లాస్ అయ్యి నన్ను ప్రాపర్టీ అమ్మేమంటే నేను ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా హరాస్మెంట్ చేస్తుంటే బంజారా పోలీసులు కేసు పెట్టాను. అయితే కేసు కాకుండానే వచ్చేసినా కూడా నేను చెప్పాను హరాస్మెంట్ చేస్తున్నా కాబట్టి నేను
ఒప్పుకోనని చెప్పేసి ఆ తర్వాత ఏం చేశారంటే చెక్ బుక్ తీసుకున్న విషయం నాకు తెలియదండి. మ్మ్. మొత్తం అందరు రిలేటివ్స్ కి తన అప్పులు తీసుకున్న వాళ్ళందరికీ ఎవరో ఒక ఆవిడ లేడీ నాకు తెలియదు. మ్మ్. ఆవిడకి అందరికీ నా ఫోర్జరీ సైన్ ఫైనాన్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ లేవండి 2010 నుంచి అసలు అకౌంట్ లేనా ప్రకారం మ్మ్. అయినా కేసులో అరెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే సరళ గారు, మీ చెక్ బుక్ పోయిందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అసలు బుక్ నేను ఆప్షన్ పెట్టి నేను తీసుకునే లేదని నాకు నా అకౌంట్ నంబర్ నాకు తెలియదండి. ఓన్లీ లోన్ తీసుకుంటాను సైన్ చేసేది అన్నారు. నేను 2009 లో మ్మ్. ఇప్పుడు డివోర్స్ కి కూడా ఫ్యామిలీ కోర్ట్ లో కేసు నడుస్తుందండి ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే ఆ తర్వాత అన్ని వాళ్ళందరికీ పోస్టెడ్ చెక్లు వేసి చేసి చెక్ బుక్ ఉన్న విషయం నాకు నోటీస్ వచ్చే తెలియదు. నేను డివోర్స్ కేసు వేసిన తర్వాత అందరి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయండి నాకు. మ్మ్. ఆ క్రిమినల్ కేసు కూడా వేశారు మేడం. అంటే నా చెక్కును ఇచ్చి నా మీద చెక్ బౌన్స్ కేసు వేయిస్తా ఒక లేడీ నా పేరు చెప్పి పంపించేసి సైన్ ఎంక్వైరీకి బ్యాంక్. మీకు నోటీసులు వచ్చాయమ్మా? మీకు నోటీసులు అవును మేడం, నాకు తెలియదు. మా పిల్లలు పొరపాటు చేసి మీ సైన్ చూపించారు, కొత్తగా అపాయింట్ అయ్యాడు, మీకు హెల్ప్ చేస్తాం, లెటర్ పంపించండి అన్నారు. లెటర్ కూడా పంపించండి లాయర్ ద్వారా, ఇలా క్లోజ్ చేయండి, ట్రాన్స్ఫర్ చేయొద్దని. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ కూడా రివర్స్ అయిపోయి మాకు లెటరే రాలేదు, మీరు ఏం చేస్తారు చేసుకోండి పోండి అన్నాడండి. నా మీద అన్యాయం క్రిమినల్ కేసు వేశారు. నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి కొంచెం చెప్పండి సార్. కాదమ్మా, క్రిమినల్ కేసులు ఇప్పుడు వేశారా మీ మీద? సార్ క్రిమినల్ కేసులు వేశారా మీ మీద? క్రిమినల్ కేసు వేశారండి నిజామాబాద్ లో. అసలు నాకు రెసిడెంటే కాదు, ఓన్లీ లోన్ కు తీసుకుంటే నమ్మి సంతకాలు పెట్టినందుకు నన్ను ఈ రకంగా 9-10 కేసులు వేయించి హరాస్మెంట్ చేస్తా. డివోర్స్ కి హియరింగ్ వచ్చినప్పుడు చెప్తున్నాడండి, ఇప్పటికి మించిపోయింది లేదు, ప్రాపర్టీ నా పేరుంచే కేసులని వెనక్కి తీసుకుంటానని. అవన్నీ ఏం లేదమ్మా, మీరు అదే స్టాండ్ తీసుకోవాలి కేసులో కూడా. ఒకవేళ మీరు కేసులు మీ దగ్గర ఇక్కడికి అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సార్ పిల్లలతో ఒక్కదాన్నే ఉంటున్నాను, డివోర్స్ కేసు ఫైట్ చేస్తున్నాను, అదేనమ్మా, అది హరాస్మెంట్ చేస్తున్నారు సార్. మీకు అక్కడ కేసులు పోవడానికి ఇబ్బంది అనుకుంటే మీరు ఇక్కడికి పెట్టుకోవచ్చు అమ్మా, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. హైకోర్టులో మీరు కేసు వేసుకోవాలి. అంటే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాంకర్ 2 ఇక్కడే ఉన్నాయి కదా నిజామాబాద్ లో, కేసు వేసిన వాళ్ళు నీ అకౌంట్ కాబట్టి అక్కడే నిజామాబాద్ లో ఫైట్ చేయాలంటున్నారు. అక్కడ సరేనమ్మా, లేకున్నా కానీ పెట్టుకోవచ్చు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అధికారం హైకోర్టుకు ఉంటుంది. అంటే జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే హైకోర్టు చేస్తుంది, అది పెట్టుకోవచ్చు. లేకుంటే మీరు అదే స్టాండ్ మీద కొట్లాడాలమ్మా, కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి కొట్లాడకుండా ఉండలేరు సార్. వాళ్ళ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. అదేనమ్మా, అవన్నీ మీరు ప్రూఫ్గా పెట్టేసి తర్వాత మీరు చెప్తున్నారు కదా మీ సంతకాలే కావాలంటున్నారు కాబట్టి అవి ప్రూవ్ అవుతాయి కోర్టులో. కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొద్దిగా మీరు కోర్టులో ఆ కేసులు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. అదే సార్, అంటే ఇది అన్యాయం కదండి. అసలు ఎలాంటి నాకు ఇప్పటివరకు ఇవేమీ తెలియదు. అన్యాయం అంటే ఇప్పుడు మీరు తర్వాత అది ఫాల్స్ దాని కింద వేసుకోవచ్చమ్మా, ఫాల్స్ ప్రాసిక్యూషన్ కింద మీరు కేసు వేసుకోవచ్చు తర్వాత మరి ఆయన మీద. అదే చంపేస్తాను కూడా బెదిరిస్తున్నారు సార్. వాంటెడ్లీ వేసాను నేను ఊరికి రప్పించడానికే, ఇక్కడ మీరు వచ్చాక నువ్వు ఎలా వెళ్తావు చూస్తాను అంటున్నారు. అటువంటి భయపెట్టే విషయాల్లో అయితే మీరు పోలీసులను అప్పుడు సంప్రదించవచ్చమ్మా. కానీ ఈ కేసులు మాత్రం మీరు కొట్టాడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు తప్పకుండా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫోర్జరీ సంతకాలు కాబట్టి తర్వాత మీరు ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు బ్యాంక్ నుంచి. వాళ్ళకి మీరు ఇవ్వకున్నా కానీ మీరు కోర్టు ద్వారా తెప్పించుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ కేసు మాత్రం కొట్టాడాల్సి వస్తుందమ్మా. అదే సార్, ఫోర్జరీ కేసు పెట్టాను సార్ నేను. అక్కడ ఫోర్జరీ కేసు కూడా వేద్దామని పెడితే అది ఎందుకు ముందుకు అవ్వట్లేదు అంటున్నారు జడ్జి గారు. అమ్మా, ఈ కేసులో మీరు విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఫోర్జరీ కేసు అని నిరూపించిన పక్షంలో మీరు కోర్టు వారికి ఎఫ్ఎస్ఎల్కి రిఫర్ చేయమని చెప్పేసి విన్నవించుకోండి. ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి రిఫర్ చేస్తారు. దాని లోపల ఏంటంటే ఆ సిగ్నేచర్ మీద కాదా అని వెరిఫై చేస్తారు. అది మీది కాదు అని చెప్పి తేలినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా మీరు పోట్లాడచ్చు. మీకు ఖచ్చితంగా ఇదైనప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో ఆ రిలీఫ్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాస్కర్ అని నా పేరు, రాజమండ్రి నుండి అండి. చెప్పండి భాస్కర్ గారు. నా పేరు భాస్కర్ అని రాజమండ్రి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి భాస్కర్ గారు, వినిపిస్తోంది. ఏమంటే 2007లో నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని. ఓకే. అప్పుడు పర్సనల్ లోన్, ప్రైవేట్ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాను. వినిపిస్తోంది, చెప్పండి. మీరు టీవీ మ్యూట్ లో పెట్టేసేయాలి. వాళ్ళు నా దగ్గర ఎంటీ చెక్స్ తీసుకున్నారండి. ఓకే. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి నేను జాబ్ చేయలేకపోయిన వచ్చాను. అప్పుడు 2007లో తీసుకున్న ఎంటీ చెక్స్ కి వాళ్ళు ఇప్పుడు ఏమైనా నా మీద ఏమైనా, నేను కట్టలేకపోయానండి, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా వాళ్ళు నా మీద? అది ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఓకే, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, దాని మీద మీరు చెక్స్ ఇచ్చినప్పుడు దాని మీద డేట్ ఏమైనా వేశారండి? డేట్స్ గుర్తులేదండి, డేట్ వేసినట్టు. అంటే అమౌంట్ కూడా వేయలేదు, డేట్ కూడా వేయలేదు కదా? అమౌంట్ డేట్ రెండే వేయలేదండి. సిగ్నేచర్ మాత్రం చేసి ఇచ్చారు. సిగ్నేచర్ చేసి ఇచ్చారు చెక్స్ మీద. చెక్స్ మీద సిగ్నేచర్స్ మాత్రమే చేశారు, మిగిలినవేమి ఫిలప్ చేయలేదు. డేట్ అమౌంట్ గుర్తులేదండి, వేసానో లేదా.
ఓకే, సంతకం మాత్రం పెట్టించారు అంతేనండి? సంతకం పెట్టించాను. అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఎంటీ చెక్స్ సిగ్నేచర్ చేసి ఇచ్చిన పక్షంలో వాళ్ళని ఎవరికైతే మీరు ఇచ్చారో వారిని మిగిలిన కాలమ్స్ ఫిల్అప్ చేసుకొని తర్వాత పోస్ట్ చేసుకోమని చెప్పేసి ఇది చేసుకోమని చెప్పేసి ఇచ్చినట్టే ఆ అధికారం వాళ్ళకి ఇచ్చినట్టే మీరు అది ఫిల్అప్ చేసుకునే అధికారము. కాబట్టి దాంట్లో తప్పలేదు. కాకపోతే కనుక అవి మీరు 2007లో ఇచ్చామంటున్నారు కాబట్టి బహుశా ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు కొత్త ఇవి పెట్టారు, ఏంటి సిటీఎస్ 2010 అని చెప్పేసి కొత్త ఇవి తీసుకొచ్చారు. బహుశా మరి ఎంతవరకు చెల్లుతాయో చెల్లవో ఇప్పుడు వేసుకోవడానికి అనేది బ్యాంక్ వారి పరిధిలోకి వస్తుంది. అది బహుశా అవి ఇప్పుడు వేసుకోవాలని ప్రజెంట్ చేసుకోవాలనుకుంటే బహుశా చెల్లకపోవచ్చు మాకున్న నాలెడ్జ్ ప్రకారము. ఏదేమైనప్పటికీ ఒకసారి మీరు వారిని సంప్రదించండి, బ్యాంక్ వారిని సంప్రదించండి, మీరు ఇచ్చారు కాబట్టి. తర్వాత మరి మీరు ఆ లోన్ గురించి మరి ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి ఏంటనేది ఆ బ్యాంక్ వారితో మాట్లాడితే అది ఇద్దరు కూడా రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం తర్వాత లేటెస్ట్ అమెండ్మెంట్ చేశారు ఫిబ్రవరి 2003లో. దాని ప్రకారం ఇరు పార్టీలు కూడా రాజీ చేసుకొని మీకు సయోధ్యపూర్వకంగా ఒక నిర్ణయానికి వచ్చి మీరు సెటిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, న్యాయసేవ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యాయసేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో సార్, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి గద్వాల్ నుండి మాట్లాడుతున్నాం మేడం. పేరు చెప్పండి. నా పేరు కృష్ణ మేడం. చెప్పండి కృష్ణ గారు. మేడం ఇప్పుడు ఏం లేదు మేడం, నేను ఒక 20 years బ్యాక్ నుండి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మేము అమౌంట్ కడతా ఉన్నాం మేడం. కడతా ఉంటే ఇది ఒక పాలసీ తీసుకున్నారా అండి? మ్యామ్ పాలసీ తీసుకున్నారా? అవును మేడం, పాలసీ తీసుకున్నాం మేడం. అయితే లాస్ట్ మంత్ ఈ మంత్ ఎండింగ్ తో డేట్ అయిపోయింది మేడం, అది మార్చి డేట్. అయితే 1 month బిఫోరే వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేయాలి కదా మొత్తం అని వెళ్ళాం మేడం. అక్కడికి వెళ్తే మీ అసలు అమౌంట్ మేము ఆల్రెడీ పంపించేసామని చెప్పారు మేడం. అసలు మాకు అసలు రానే లేదు చెక్స్. సరే సార్, మీరు చెక్స్ పంపించామన్నారు కదా, ఆ చెక్స్ నెంబర్స్ కూడా తీయండి, అది డ్రా చేసినట్టు ఉన్నాయా లేదంటే డ్రా చేసినట్టు ఉంది మేడం. అసలు మాకు చెక్సే రాలేదు, ఎట్లా డ్రా చేసింది మేడం? మా అకౌంట్ లో సరే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ మీ అకౌంట్ అప్పుడు ట్రాన్సాక్షన్ మొత్తం ఆ ఇయర్ జరిగినట్టు తీసుకోండి, ఆ మంత్ జరిగినట్టు తీసుకురండి అని చెప్పింది మేడం. ఆ ఇయర్ అంటే ఎవ్రీ 4 years ఒకసారి అసలు అమౌంట్ మొత్తం పంపించేసాము అని చెప్పారు. ఎవ్రీ 4 years అంటే త్రీ టైమ్స్ పంపించారంట మేడం. 3 times పంపిస్తే ఆ ఇయర్ మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం తీసుకొచ్చినాం, మినీ స్టేట్మెంట్ మొత్తం తీసుకొచ్చినాం. స్టేట్మెంట్ మొత్తం తీసుకొస్తే మా అకౌంట్ లో ₹1 కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు లేదు. కాకపోతే వాళ్ళకి డ్రా చేసినట్టుంది చెక్స్ మళ్ళీ ఇంకా వాళ్ళ రికార్డ్స్ లో. మేమేం చేయలేము, ఇది మీరు బ్యాంక్ లో వెళ్ళి చెక్ చేసుకోవాలి మీరు. అంటే మీరు ఏ బ్యాంక్ వేస్తారంటే మేము ఆంధ్ర బ్యాంక్ వేస్తామన్నారు. ఆంధ్ర బ్యాంక్ నుండి మా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, మాది SBI ఉంటది, ట్రాన్స్ఫర్ అవ్వాలి. వేరే పాలసీలు కూడా 20 పాలసీలు ఉన్నాయి. 20 పాలసీలలో ఆల్రెడీ దాదాపు మార్చి డేట్ అయిపోయినట్టు 9 పాలసీస్ ఉన్నాయి. మీరు అన్ని ఆంధ్ర బ్యాంక్, మీరు అంతా ఆంధ్ర బ్యాంక్ లో వేస్తారు కరెక్టే. ఆ 4 పాలసీలు వచ్చింది ఎట్లా, ఈ 5వ పాలసీ రాంది ఎట్లా? అయితే వాళ్ళు మీకు ఆంధ్ర బ్యాంక్ లో కూడా అకౌంట్ ఉందా అండి మేడం? మీకు ఆంధ్ర బ్యాంక్ లో కూడా అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంక్ లో లేదు మేడం మాకు. మరి అకౌంట్ లేకపోతే మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు? మాకు ఆల్రెడీ మీది గవర్నమెంట్ జాబ్ అనమాట, గవర్నమెంట్ జాబ్ అనమాట నాది. అయితే నాది ఆల్రెడీ మార్చి డేట్ అయిపోయింది. 5 పాలసీలు లాస్ట్ ఒక 4 years బ్యాక్ వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ నాకు డైరెక్ట్ ఇంటికి వచ్చింది చెక్. ఓకే, నాకు డైరెక్ట్ ఇంటికి వచ్చింది కాబట్టి నేను వేసుకున్నా, ఆంధ్ర బ్యాంక్ లో వేసుకున్నా. ఆంధ్ర బ్యాంక్ నుంచి మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారంట వాళ్ళే. ఇది ఇప్పుడు నాది SBI ఉంది, నాది SBI కి నేను ఆంధ్ర బ్యాంక్ లో తీసుకుపోయి వేస్తా చెక్. ఇట్లా నా పేరు మీద వచ్చింది సార్. ఇట్లా అలా కాదండి, నేను అడుగుతోంది ఇప్పుడు మీకు అక్కడి నుంచి అసలు చెక్సే రాలేదంటున్నారు కదా, అసలు ట్రాన్స్ఫర్ వాళ్ళు చెక్స్ రానప్పుడు ఇంకా ఆంధ్ర బ్యాంక్ కి మళ్ళీ పంపించారు అంటున్నారు. మీరు క్లారిటీ లేదు మీరు చెప్తున్న దాంట్లో. మేడం నాకు ఆల్రెడీ ఇంతకుముందు మార్చి కంప్లీట్ అయిపోయినట్టు ఒక 4 years 3 years బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. నాకు మొత్తం 20 పాలసీలు ఉన్నాయి నావి. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ఏ పాలసీకి అయితే మీకు మనీ రాలేదు అంటున్నారో ఆ పాలసీకి చెక్స్ ఇచ్చాము, చెక్స్ ఇష్యూ చేసామంటారు. చెక్స్ మీ దగ్గరికి రావాలి కదా, మీ దగ్గరికి రాకుండా మా దగ్గర రాలేదు. మరి మీరు ఆ విషయం ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ అంటే అక్కడ ఎల్ఐసి ఇంత ఒకటి క్లారిటీ చెప్తాం మేడం. ఇప్పుడు గద్వాల్ ఉంది కదా, గద్వాల్ అనేది డివిజన్ ఒక 1 year బ్యాక్ అయింది. ఇంత ముందు 1 కిందికి ఉండే అనమాట. ఇది ఇక్కడికి వెళ్ళి అడిగితే ఇది మా పరిధిలోకి రాదు, 1 వెళ్ళి అడిగాను. అంటే 1 వెళ్తే అడిగితే ఏమన్నారంటే మీ అసలు అమౌంట్ మొత్తం ఎవ్రీ 4 years ఒకసారి పంపించేసామండి, చెక్స్ పంపించేసాము. లాస్ట్ థర్డ్ మొత్తం 4 years కోసారంటే మొత్తం 12 years మేడం. ఓకే, నాకు అర్థమైందండి. ఇప్పుడు లాస్ట్ ఎవ్రీ 4 years ఒక చెక్ పంపిస్తున్నప్పుడు మీకు అసలు ఎప్పుడు చెక్ రాలేదా?
అసలు ఒక్కసారి కూడా ఓకే, రాలేదు. మీకు చెక్ రానప్పుడు 4 years బ్యాక్ మీరు ఎందుకు మీరు వాళ్ళని అడగలేదు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు? ఇంకో విషయం మేడం, మేమేంటే ఒకటి మేడం, నాన్న మేము అన్ఎడ్యుకేటెడ్, మాకు తెలియదు మేడం. అది కాదు కదండి, ఇప్పుడు 4 years కి 4 years కి ఐ థింక్ అది మనీ బ్యాక్ పాలసీ అలాంటివి అయి ఉంటుంది సార్. ఒక నిమిషం అండి, లాయర్ గారు మాట్లాడుతున్నారు, వినండి. బాబు మీకు ఇప్పుడు 3 times వచ్చి ఉండాలి కదా, 4 సంవత్సరాలకు ఒకసారి చొప్పున, 4 సంవత్సరాలు ఒకటి, 8 సంవత్సరాలు ఒకటి, 12 సంవత్సరాలకు ఒకసారి 3 సార్లు వచ్చి ఉండాలి, 3 చెక్కులు. మాకు రాలేదు కాబట్టి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం మేము. మరి మీరు ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో ప్రెజెంట్ చేశాము కానీ ఎస్బీహెచ్లో క్రెడిట్ అయిందని ఒక మాట అన్నారు కదా ఇందాక. అది ఇది కాదు, వేరే చెక్స్. అయితే ఈ చెక్స్ గురించి మీరు ఏం చేస్తారంటే, హైదరాబాద్లో IRDA అని ఉందండి, IRDA రాసుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అండర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అది బషీర్బాగ్లో ఉంది. అక్కడ మీరు కంప్లైంట్ చేయండి, ఏమని మాకు ఇట్లా చెక్స్ రావాల్సింది ఉంది, మాకు వాళ్ళు ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్తున్నారు, దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఇట్లా 3 చెక్స్ ఈ విధంగా అయ్యింది, మరేమో అక్కడ చెప్పినట్టు చూపిస్తున్నారని చెప్తే మీకు ఖచ్చితంగా కొంత రిలీఫ్ దొరకచ్చు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు డ్రా అయినట్టు చూస్తున్నారు దాంట్లో. అదే మీరు ఏదైతే ఉందో దానికి ఎవిడెన్సెస్ మీరు ఆ జిరాక్స్ తీసేసి దీని దగ్గర నుంచి తర్వాత తీసుకెళ్ళి IRDAలో ఇవ్వండి, మీకు వితిన్ 30 days లోపల మీకు ఏదో ఒక రిలీఫ్ ఇస్తారు వాళ్ళు. ఇట్లాంటి సమస్యల పరిష్కారం కోసమే ఆ ఇన్సూరెన్స్ సంబంధించి IRDA అని ఓపెన్ చేశారు. మన సౌత్ ఇండియాకి సంబంధించి ఇక్కడే ఉంది, హైదరాబాద్లోనే ఉంది. మీరు మీ పాలసీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అక్కడ తెలిపిన పక్షంలో వాళ్ళు మీకు ఎంతో కొంత న్యాయం చేస్తారు మీకు. ఓకే అండి, మరో కాల్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో 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 వినిపిస్తోందండి, మీరు టీవీ మ్యూట్లో పెట్టేసేయండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి మేడం. పేరు చెప్పండి. హలో మీ పేరేంటండి? మేడం ప్రవీణ్ మేడం. ప్రవీణ్ గారు చెప్పండి, వినిపిస్తోందా మీకు? హైదరాబాద్ నుండి మేడం. ఓకే, మాకు వినిపిస్తోంది, మీకు వినిపిస్తోందా మేము మాట్లాడుతోంది? చెక్ ఇచ్చారు మేడం ఒకతను. హలో చెప్పండి ప్రవీణ్ గారు. చెక్ ఇచ్చారు మేడం మాకు అతను. అయితే ఆ చెక్ మేము ఇప్పుడు ఒక 1 year అయిపోయింది మేడం. ఓకే, 1 year అయిపోయింది. అతను ఏంటంటే ఇప్పుడు పైసలు తీసుకొని ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నేను ఇవ్వను అంటున్నాడు ఇప్పుడు. అయితే అతను మాకు ఇప్పుడు మేము చెక్ వేసుకోవచ్చా? 1 year అయిపోయింది. చెక్ మీద డేట్ ఇచ్చాడండి? అయితే అతను చెక్ మీద డేట్ వేసి ఇచ్చారా మీకు? ఇప్పుడు చెక్ మీద డేట్ వేయలే మేడం. డేట్ వేయకపోతే మీరు వేసుకొని ప్రజెంట్ చేయండి. చెక్ డేట్ వేయలేదు సార్. డేట్ వేయకపోతే మీరు డేట్ వేసుకొని ప్రజెంట్ చేయండి. 1 year కదా ఇచ్చేసి, 1 year బ్యాక్ కదా మీకు ఇచ్చింది. డేట్ వేయలేదు. మీరు డేట్ వేసుకొని ప్రజెంట్ చేయండి బ్యాంక్లో. అయితే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద కూడా సంతకం పెట్టారు. స్టాంప్ పేపర్ మర్చిపోండి. ఇప్పుడు బ్యాంక్ మీరు చెక్ అయితే ప్రజెంట్ చేయండి. స్టాంప్ పేపర్ మీద కూడా సంతకం పెట్టారు సార్. ఇప్పుడు మీరు సివిల్ కేసు వేసుకుంటే స్టాంప్ పేపర్ యూజ్ చేసుకోండి, క్రిమినల్ కేసు వేసుకోవాలంటే చెక్ యూజ్ చేయండి. చెక్లో డేట్ వేసి మీరు ప్రజెంట్ చేసుకోండి, వాళ్ళు అట్లానే చెప్తారు. అర్థమైందా? వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు, మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. న్యాయసేవ కార్యక్రమంలో మరో చిన్న విరామం. న్యాయసేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కలర్తో మాట్లాడదామండి, లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం, ఒకసారి భాస్కర్ సార్కి ఇస్తారా? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ముందుగా. మేడం నేను 2006లో మా వకీల్కి ఒక చెక్ బౌన్స్ అయితే ఇచ్చాను మేడం. మా వకీల్ గారు కేసులో ఫైల్ చేశారు. CC నెంబర్ వచ్చేసి 3652/2008 అండి. అయితే అప్పుడు వారెంట్ కూడా కట్టారు. వారెంట్ అయిన తర్వాత పొజిషన్కి వెళ్ళిందండి వారెంట్. అప్పుడు ఎస్ఐ గారు, మన జమ్మగుంట ఎస్ఐ కృపాకర్ సార్ నన్ను పిలిచి ఎమ్మెల్యే గారు చెప్పిండే ఒకసారి వదిలే అంటే నేను సార్ని ఏమనలేక ఊరుకున్నాను మేడం. తర్వాత మళ్ళీ మా వకీల్ మెంబర్ పరంగా మళ్ళీ 2008లో మళ్ళీ వారెంట్ కట్టింది మేడం. వారెంట్ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది. 2009 నుండి ఇప్పుడు 2014 వరకు కేసు అట్లే నడుస్తుంది. నేను పేసి పోతున్నా వస్తున్నా, అది అట్లే ఉంటుంది మేడం. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒకసారి దీని మీద సలహా తీసుకుందామని. ఒకసారి వారెంట్స్ ఇష్యూ అయితేనండి, అది కంప్లై చేసే వరకు అది ఆన్లోనే ఉంటుందండి, అది ఆఫ్ అనేది ఉండదు వారెంట్స్కి. తర్వాత మీరు రెగ్యులర్గా కోర్టుకి వెళ్తున్నారు కదా, పెడుతున్నప్పుడు మరి మీ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఉంటారో వారు మీరు కలిసి కూర్చొని ఒక రాజీకి వచ్చే ఆలోచన ఏం చేయలేదా? మీరే కంప్లైంట్ అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా సార్ అది చట్టమేనండి. ఒక్కసారి వారెంట్స్ ఇష్యూ చేస్తే అది కంప్లై చేసి అతన్ని తీసుకొచ్చి చేసే వరకు ఆర్డర్స్, ఈ వారెంట్ ఆర్డర్స్ అనేవి కోర్టులో ఆర్డర్ అలా ఉంటే పోలీసులు పడక రావట్లేదు, అతను కోర్టుకు సబ్మిట్ చేయట్లేదు, అతను కోర్టుకు రావట్లేదు. అసలు నేను కోర్టులో కేసు ఎందుకు వేసాను, సపరేట్ ఊరుకుంటే అయిపో, నాకే బాగా అనిపిస్తుంది. అట్లా కదండి. ఇప్పుడు ఆయన అడ్రస్ మీకు తెలుసా కరెక్ట్ ఎక్కడ ఉందో? అడ్రస్ తెలుసా అండి? అతను జమ్మగుండ, అతను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అండి.
మరి మీరు గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాడు. అట్లా కదండి, మీరు కన్సర్న్ న్యాయస్థానంలో కన్సర్న్ కోర్టులో